అది సిరి జరిగింది. అగ్రీమెంట్ రాయింపించుకొని నిన్ను అన్ని రకాలుగా లాక్ చేశారన్నమాట మీ బావ. అవును సిరి. ఆ అగ్రీమెంట్‌లో ఉన్న ఏ కండిషన్ నేను క్రాస్ చేసినట్టు అనిపించినా వీళ్ళందరూ నన్ను లోకేశ్వరి మనిషిగా లెక్క కట్టేస్తారు. ఆవేశంలో ఆ పేపర్ల మీదైతే సైన్ అయితే చేసేసా, కానీ ఆ సంతకం వల్ల నా జీవితం ఎలాంటి మలుపైనా తిరగొచ్చని ఆ టైంలో అది గ్రహించలేకపోయానే. కాస్త జాగ్రత్త. జైలుకి కూడా వెళ్ళాల్సొస్తుంది అంటున్నావు కదా! అవునే. సరే ఉంటాను. బావ చందనకి ఈరోజు గణపతి పూజ చేస్తున్నారు. గణపతి పూజే కదా ఇంకా. నీకింకా టైం ఉందిలే, ఏం కాదు. మీ బావ నీకే సొంతమవుతాడు. సరేలే, అర్థమైందిలే అని చెప్పి ఇంకా కాల్ అయితే పెట్టిస్తుంది తన ఫ్రెండ్‌ది. ఇంకా పూజలో జాయిన్ అవుతుంది. మా ఎర్రగుడ్డ తీసుకొని దాంట్లో గణపతి ముడుపు కట్టే ముందు ఈ ఎర్రని వస్త్రంలో బియ్యము, రాగి, పసుపు కొమ్ములు అన్నీ వేసి ఎటువంటి విజ్ఞానం జరగకుండా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకొని మూట కట్టండి అమ్మా. అలాగే పంతులు గారు. ఆంటీ, గణపతి పూజ అంటే ఏంటి ఆంటీ? ఏం లేదు వీరు, ఎవరి దిష్టి తగలకుండా మొత్తం మంచిగా జరగాలని పెళ్ళికి ముందు చేస్తారు, ఏ ఆటంకం రాకుండా ఉండడానికి. ఇది పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కడతారు గుమ్మానికి. అవునా ఆంటీ? సౌదామిని గారు, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి చేత గుమ్మానికి ముడుపు కట్టించండి. అలాగే పంతులు గారు అని చెప్పి ఇంకా కట్టడానికైతే రెడీ అవుతుంటుంది. మైథిలి మాత్రం చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడు తనకి వాళ్ళ బావకి పెళ్ళయింది. బావ, చిన్నప్పుడు నాతో ఎంత మంచిగా ఉండేవాడివి, నన్ను విడిచి ఒక్క నిమిషం ఉండేవాడివి కాదు. నిజంగా నువ్వు ప్రేమించావా నన్ను చిన్నప్పుడు? చిన్నప్పుడు ఉన్న జ్ఞాపకాల్లో ఒక్కటి నీ మనసులో ఇప్పుడు లేదా బావా? మర్చిపోయావా బావా నన్ను అని చెప్పుకొని ఇంకా చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా ముడుపు కట్టడానికైతే వీళ్ళందరూ వెళ్తారు. ఆ ముడుపు కట్టే సమయంలో ఇంకా ముడుపు అనేది కింద పడిపోతుంది. అప్పుడు పూజారి గారు, ఏంటి పూజారి గారు ఇలా అపశకునంలాగా జరిగింది? ఇంటి మీద ఎవరిదో చెడు కన్ను సోకినట్టుంది. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఈ పెళ్ళి ఎవరికో ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా జరిగింది. ఈ పెళ్ళి జరగడం ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరికి ఇష్టం లేదు. అలా ఏం లేదు కదా. అదెవరో తెలుసుకోవచ్చా? కనుక్కోవచ్చమ్మా. చూడమ్మా, అంజనం వేసి వాళ్ళెవరో కనిపెట్టే ప్రత్యేక మనుషులు ఉంటారమ్మా. అయితే తొందరగా వాళ్ళని పిలిపించండి పంతులు గారు, వాళ్ళెవరో నాకు తెలుసుకోవాలని ఉంది. ఇంకా మైథిలి అది విని, మంచిగా అయింది, ఆగిపోయింది, కానీ ఏంటి గణపయ్య ఇలా కాపాడి మాత్రం మంచి పని చేసావు, కానీ ఇరికిచ్చేసావు నన్ను అని చెప్పి చెప్పుకుంటుంది. కానీ అప్పటికప్పుడు ఐడియా వేసుకొని నవ్వడం మొదలు పెడుతుంది. ఏంటి మైథిలి అలా నవ్వుతున్నావు? మరి లేకపోతే ఏంటి మేడం, మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, ఒక్క పేరున్న ఫార్మసీ కంపెనీకి నడుపుతున్న వాళ్ళు, అలాంటిది నమ్మకాలు, ఇలాంటి మూఢనమ్మకాలన్నీ నమ్మితే జనాలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మీ కంపెనీ మీద, మీ కంపెనీ మెడిసిన్స్ పైన జనాలకి నమ్మకం తగ్గిపోదు? అవును సౌదామిని, మైథిలి చెప్పింది కూడా నిజమే. లేనిపోని అనుమానాలతో మన ప్రతిష్టని మనమే దెబ్బపరుచుకోకూడదు. ఇంకా ఈ విషయం ఇక్కడికి వదిలేయండి అని చెప్పి వాళ్ళ పెద్దనాన్న అయితే ఇంకా ఆపేస్తారు అక్కడికి. ఇంకా మైథిలి అయితే సంతోషంగా ఉండి, నువ్వు నా పక్కనే ఉన్నావు గణేష, నా తోడుగానే ఉన్నావు. కోపంలో నిన్నేదో అనేసాను, ఏమీ అనుకోవద్దు. ఏదైతేనే నువ్వు ఈరోజు చేసిన పనితో బావకి చందన అక్కకి పెళ్ళి కాదని బావ నాకే సొంతమని
నాకు అర్థమైంది, థ్యాంక్స్ గణేష అని చెప్తాడు. ఇంకా ఇక్కడ సాకేత్ ఏమో, నువ్వు మొన్న వీరుని వాడుకున్నావు నాకు తెలుసు, కానీ వాడి ముందు ఎందుకులే, వాడి మీద నమ్మకం లేదని ప్రూవ్ చేద్దామని చెప్పి నేను గమ్ముకున్నాను, నీకు ఇప్పుడు ఉండు మైథిలి అని చెప్పి ఇంకా ప్లాన్ వేసుకుంటాడు తన్ని పడేద్దామని చెప్పి. మైథిలి ఇంకా అక్కడి నుంచి నడుచుకొని వస్తూ ఉంటే కాళ్ళు అయితే అడ్డం పెట్టి మైథిలి నడవడానికి కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంకా మైథిలి అది చూసుకోకుండా సాకేత్ కాళ్ళు అడ్డం పెట్టడంతో కింద పడిపోయి ముక్కు పగలు కట్టుకుంటుంది. ఏంది సార్ ఇక్కడ ఎవరు, ఏమైంది మైథిలి అంటే, ఎవరో ఏదో కాళ్ళు పెట్టినట్టు, నేను కింద పడిపోయినట్టు అలా అనిపించింది. ఇక్కడ నువ్వు నేను తప్ప ఇక్కడ ఎవరున్నారని మైథిలి. సార్ మీరే ఏమైనా పెట్టారా ఏంటి? అయ్యయ్యో, నేను అక్కడున్నాను, అక్కడి నుంచి ఇక్కడికి కాళ్ళు ఎలా పెడతాను, నాకు అది మొత్తం తెలీదు, మీరు వెళ్ళి ఇలా నడుచుకుంటూ రండి, నేను ఇప్పుడు కూర్చుంటాను, నేను కాళ్ళు పెడతాను అని చెప్పైతే మైథిలి చెప్తుంది. సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా నడవడానికి వెళ్తాడు. సాకేత్ ఇంకా నడుస్తూ వచ్చేటప్పటికి కాలు అడ్డం పెట్టుంటుంది, కాలుని తంతాడు సాకేత్. సో మళ్ళీ దాన్ని కూడా ఇంకా నొప్పితో, అమ్మో తొక్కేసారు సార్ మళ్ళీ మీరు అని చెప్పి ఇంకా నొప్పి 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 అని చెప్పుకొని ఇంకా బాగుంటుంది క్యూట్ మూమెంట్. అయ్యయ్యో చూసావా, కాలు అడ్డం పెడితే మాత్రం ఎవ్వరూ పడిపోరు మైథిలి, నీకు సరిగ్గా నడవడం రావడం లేదు అంతే మైథిలి, అది నేర్చుకో నువ్వు ముందు. ఇక్కడ పాపం చందన మాత్రము బాధపడుతూ ఉంటుంది, ఏమైనా అవుతుందేమో, అక్కడ పూజారు చెప్పిన మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకొని మైథిలి అయి ఉంటుంది అని చెప్పుకొని ఇంకా అనుకుంటూ ఉంటుంది. మైథిలిని ఎలాగోలా ఇంకా దూరం చేయాలని ఒక ప్లాన్ వేసుకుని అయితే వీరు దగ్గరికి వెళ్తుంది. హాయ్ వీరు, హే చందన కమ్. ఏం చేస్తున్నావు వీరు? మూవీ చూస్తున్నా చందన, బాగుంది, నువ్వు కూడా చూస్తావా? అంతకన్నా మంచి మూవీ నా లైవ్లో నేను చూస్తున్నా కదా. లైవ్లో మూవా ఏంటది? వీరు గడి ప్రేమ కదా అని చెప్పి నీ సినిమానే బాబు. ఏంటో చందన మూవీకి టైటిల్స్ పడ్డాయి, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కూడా అయింది, కానీ కథే ముందుకి నడవట్లేదు. అదేంటి అలా అంటున్నావు? కథకి హీరోవి నువ్వే కాబట్టి కథకు ముందుకు తీసుకొని వెళ్ళే బాధ్యత కూడా నీదే. కోర్స్ అది ఒప్పుకుంటాను, అందుకే కథని ఫ్రెండ్షిప్ వరకు తీసుకొని వెళ్ళాను. ఇంకా మైథిలితో అసలైన ప్రేమ కథ ఎప్పుడు మొదలవుతుందో ఏంటో. ఆ ప్రేమ కథ మొదలవుతుందో కాన్ఫిడెన్స్ నీకుందా? నో డౌట్, ఎంతైనా హీరోని కదా, ఎలా అయినా పడేస్తాను. ఒకవేళ అమ్మాయి పడకపోతే అలా అనకే బాబు, మైథిలితో ఫ్యూచర్ నేను ఎప్పుడో ఏం చేసుకున్నాను, నువ్వు రాసుకుంటే సరిపోద్దు, నీ తలరాతలో కూడా ఉండాలి. అలా భయపట్టే బదులు ఏమైనా సలహా ఇవ్వచ్చు కదా. చూడు వీరు, మైథిలి లాంటి అమ్మాయిలు అంత త్వరగా పడరు. ప్రేమించుకుందాం, ప్రేమ పావురంలా విరిద్దామంటే అస్సలు సెట్ కాదు. చావు కబురు ఇంత చల్లగా చెప్తున్నావేంటే? ఇప్పుడు నేనేం చేయాలో అది చెప్పు ముందు నువ్వు. మైథిలి లాంటి అమ్మాయిలకి పువ్వులతోని చాక్లెట్లతోని ప్రపోజ్ చేయకూడదు, డైరెక్ట్గా తాళితోనే ప్రపోజ్ చేయాలి. అంటే ఒక మంచి టైం చూసుకొని మైథిలి మెడలో తాళి కట్టేయి. ఏం చెప్తున్నావు చందన? మైథిలి లాంటి అమ్మాయిలకి సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి నువ్వు మైథిలి మెడలో తాళి కట్టేసావనుకో, ఇంకా జీవితాంతం నువ్వే భర్త అని నీ కాళ్ళ దగ్గర పడుంటుంది. ప్రేమిస్తాను, పడగొడతాను అంటూ కూర్చుంటే మైథిలి నీకు ఎప్పటికీ సొంతం కాదు. బలవంతంగా తాళి కట్టేస్తే నువ్వే భర్తవని పడుంటుంది. ఇంకా దీని గురించి ఆలోచించుకొని వీరు అయితే ఇంకా తాళి తీసుకొని బయలుదేరుతాడు. ఇంకా వెళ్ళి ఇంకా మైథిలి ఎక్కడుందో వెతుక్కొని ఇంకా మైథిలి కనబడుతుంది. ఇంకా జేబులో నుంచి ఇంకా తాళి బొట్టు అయితే తీస్తాడు, మైథిలి మెడలో కడదామని చెప్పి. ఆలోచించుకుంటూ కట్టాలా వద్దా అని చెప్పి అయితే మైథిలి మెడలోకి కట్టడానికైతే తీసుకొని వెళ్ళిపోతాడు. మైథిలి మెడలో తాళి కట్టేస్తాడు. ఇది ఎంతవరకు నిజమై ఉంటుందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది నిజమో లేకపోతే ఊహించుకుంటున్నాడో.
మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.